భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ పిఎస్ఎల్వి C-60 రాకెట్ దూసుకు వెళ్లనుంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాత్రి 9:59 రాకెట్ను నింగిలోకి పంపనున్నారు. ఇప్పటికీ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా నిన్న రాత్రి 8:58 నుంచి కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. సుమారు 25 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ రాకెట్ ద్వారా స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రోదస్లోకి పంపించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ జంట ఉపగ్రహాలకు చేజర్, టార్గెట్ అనే పేర్లను పెట్టారు. స్వీయ పరిజ్ఞానం, స్వదేశీ యువ శాస్త్రవేత్తలతో తెలుగు నేలపై రూపకల్పన చేసిన స్పేస్ డెక్స్, స్పాడెక్స్గా పిలిచే ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ రాత్రి 9:58 నింగిలోకి పంపించనున్నారు. ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌకగా పేరుగాంచిన పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని రోదస్లోకి పంపించనుంది. ఇక పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 62వ ప్రయోగం కాగా ఇప్పటి వరకు 59 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక పిఎస్ఎల్వి కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం ఇది. పిఎస్ఎల్వి సిరీస్ రాకెట్ ప్రయోగాల పరంపరలో సాధారణంగా కపిష్ భవనంలో రాకెట్ 2 దశల వరకు అనుసంధానం చేసి ఎంఎస్టీకి తరలిస్తారు. అక్కడ 3-4 దశలను అనుసంధానం చేసి ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే ఈ ప్రయోగానికి తొలిసారిగా ఫిష్ భవనంలో పిఎస్ఎల్వి C-60 రాకెట్ 4 దశలను అనుసంధానం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. కోర్ అలోన్ దశలోనే ఈ ప్రయోగాన్ని ప్రారంభించనున్నారు. ఇక రెండో దశలో ద్రవ ఇంధనం, 3 దశలో ఘన ఇంధనం, 4 దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ను లాంచ్ చేస్తారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం మొదటి వేదికపై ఇవాళ రాత్రి నింగిలోకి దూసుకెళ్లనుంది పిఎస్ఎల్వి C-60. ఈ రాకెట్ అనుసంధాన ప్రక్రియను ఇప్పటికే శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఉన్న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి 60 దీని ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో ఉండే జంట ఉపగ్రహాలకు చేజర్, టార్గెట్ అనే పేర్లు పెట్టారు. పిఎస్ఎల్వి C-60 రాకెట్ బరువు 320 టన్నులు కాగా ప్రస్తుతం ప్రయోగిస్తున్న రాకెట్కు స్టపాన్ బ్లూస్టర్లను తొలగించడంతో అది 229 టన్నుల బరువు కలిగి ఉంటుంది. దీని ద్వారా సుమారు 440 కిలోల బరువున్న చేజర్, టార్గెట్ అని పిలువబడే ఉపగ్రహాలను రోదస్లోకి ప్రవేశపెట్టున్నారు. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం తదితర సేవలను ఉపయోగించనున్నాయి. దీనికి సంబంధించి వివరాలు ఇస్రో వెల్లడించింది. అలాగే భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ 4లో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి.